ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. కొబ్బరి నుంచి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద గెలుస్తుంటారా కూటమి? గెలుస్తుందండి. పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తామంటున్నారు. చూద్దామండి, ఆయన వచ్చినప్పుడు చూద్దామండి. అంటే ఓటు అయిపోతే నాకు ఓటు అయిపోతే పథకాలు తీసేస్తామంటారు. చూద్దామండి, అది గెలవాలి కదండి. పథకాలు వెళ్ళు పెడతారుగా. పథకాలు అవసరం అంటారు అనవసరం అంటారు జనానికి. కొన్ని అవసరం అంటే కొన్ని అవసరం అంటే కొన్ని అనవసరం అండి. అవసరం అంటే కొన్ని తీసేయచ్చండి. ఈ ఆటో వాళ్ళకి ఇచ్చేవి ఇవన్నీ తీసేయచ్చు. కానీ అనవసరమైన పథకాలు ఎక్కువ పెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి. అనవసరమైన పథకాలు ఎక్కువ పెట్టేసారంటారు. ఓటమి గెలుస్తుంది అంటారా? గెలుస్తుందండి. గెలుస్తుందంటారా? ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? పవర్ స్టార్ ఉన్నారు కదండి. అయితే సరిపోతుంటారా? సరిపోతుంది. తగ్గేది. ఓటమి గెలుస్తుంది అంటారా? తప్పక జగన్ 100% 100% గుంపులుగా వస్తున్నారు, నన్ను ఓడించలేని జగన్ అంటున్నారు. అంటాకేమిలే, అది పై మెరుగు మాటలు అవి. ఏమి కూటమి ఖచ్చితంగా నెక్కుతుంది. ఎంత మెజారిటీ ఉంటుంది అంటారు? 140 దాకా ఉంది నా అభిప్రాయం.